ఈరోజు 10వ తరగతి నందలి 237వ పేజీ నందలి 5వ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తాం. ఫిజికల్ సైన్స్. ఏ పర్సన్స్ నీడ్స్ ఏ లెన్స్ ఆఫ్ పవర్ -5.5 diopters ఫర్ కరెక్టింగ్ హిస్ డిస్టెన్స్ విజన్. ఫర్ కరెక్టింగ్ హిస్ నియర్ విజన్ he needs the lens of power plus 1.5 diopter. What is the focal length of the lens required for correcting distance vision and near vision? That is the question. ఒక వ్యక్తి దీర్ఘదృష్టి సవరణకు -5.5 డయాప్టర్ల సామర్థ్యం గల కటకము అవసరం. అదే అశ్వదృష్టి సవరణకు +1.5 డయాప్టర్ల సామర్థ్యం గల కటకము అవసరం. దీర్ఘదృష్టి మరియు అశ్వదృష్టి సరిచేయడానికి కటకాల నాభ్యంతరం ఎంత ఉండాలి? ఇది క్వశ్చన్. ఇక్కడ ఫార్ములా, what is the formula here? P is equal to 1 by F or F is equal to 1 by P. Here P means power, length of power. F means that is a focal length, కటక నాభ్యంతరము. P అనేది కటక సామర్థ్యము, Pతో చూస్తాం. Fని నాభ్యంతరం కింద చూస్తాం. P is equal to 1 by F or F is equal to 1 by P. ఇప్పుడు ఫస్ట్ సమస్యలో ఏమి ఇచ్చాడంటే దీర్ఘదృష్టి గురించి అడిగాడు. దీర్ఘదృష్టి కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ దీర్ఘదృష్టి ప్రకారము లెన్స్ ఆఫ్ పవర్ P ఎంత ఇచ్చాడంటే -5.5 డయాప్టర్స్. అంటే కటక సామర్థ్యం P ఇచ్చాడు, -5.5 డయాప్టర్స్. అలాగే ఫోకాల్ లెంగ్త్ F, కటక నాభ్యంతరం F is equal to formula 1 by P. F is equal to 1 by P. ఓకే, 1 by P. కాబట్టి ఇక్కడ F is equal to 1 డివైడ్ బై P వాల్యూ ఇచ్చాడు కాబట్టి -5.5తో డివైడ్ చేస్తే ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. నాభ్యంతరం F అనేది 1 by P, కటక సామర్థ్యానికి 1 by Pకి సమానం కాబట్టి ఇక్కడ 1 డివైడ్ బై P వాల్యూ -5.5 కాబట్టి డివైడ్ చేస్తే, భాగిస్తే మనకు 0.1818 మీటర్స్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ -18 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఈజ్ రిక్వైర్డ్, అంటే పుటాకార కటకము కావాలి. ఇక్కడ పుటాకార కటకము అవసరం. అదే నియర్ విజన్ మీన్స్ అశ్వదృష్టికి లెన్స్ ఆఫ్ పవర్ ఇచ్చాడు, కటక సామర్థ్యం ఇచ్చాడు. P ఈజ్ ఈక్వల్ టు +1.5 డయాప్టర్స్. కటక సామర్థ్యం P ఈజ్ ఈక్వల్ టు +1.5 డయాప్టర్స్. ఫోకాల్ లెంగ్త్ F ఈజ్ ఈక్వల్ టు 1 by P. We can substitute in this equation 1 divided by 1.5, that is 0.66 meters. That is nothing but 66 centimeters. కాబట్టి ఇక్కడ 66 సెంటీమీటర్ అనేది కాన్వేక్ లెన్స్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి కుంభాకార కటకం అనేది అవసరము. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.